Hello all, very good evening. Welcome to Sridhar CCE. సో ఇవాల్టి సెషన్లో మనం ఇవాల్టి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో ఒకసారి ఇంటర్నేషనల్ కేటగిరీ ఫస్ట్ కరెంట్ అఫైర్స్. మాల్డోవా బికమ్స్ 107th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇండియా, ఫ్రాన్స్ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 107th మెంబర్గా మాల్డోవా రీసెంట్గా జాయిన్ అయింది. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మాల్డోవా 107th మెంబర్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్ ఇది. సో మాల్డోవా బికమ్ 107th మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈజ్ అ గ్లోబల్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ఇండియా అండ్ ఫ్రాన్స్. ఇండియా, ఫ్రాన్స్ కలిపి దీన్ని COP21 ప్యారిస్లో జరిగినటువంటి COP21లో మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇండియా, ఫ్రాన్స్ కలిపి దీన్ని తీసుకొచ్చారు. సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని సోలార్ ఎనర్జీ జనరేట్ చేయడానికి ఈ మిషన్ని లేదా ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్, హర్యానాలో ఉండగా ఆశిష్ ఖన్నా దీనికి ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. మాల్డోవా హ్యాండెడ్ ఓవర్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రాటిఫికేషన్. రాటిఫికేషన్ అంటే అప్రూవల్ అని అర్థం. రాటిఫికేషన్ అంటే అప్రూవల్ అని అర్థం. సో రీసెంట్గా యాక్సెప్ట్ చేసింది. ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎయిమ్స్ టు అన్లాక్ సోలార్ ఇన్వెస్ట్మెంట్స్ బై 2030 అండ్ రెడ్యూస్ టెక్నాలజీ అండ్ ఫినాన్స్ కాస్ట్. సో ఓవరాల్గా మనకి సోలార్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్కి మనకి రాటిఫికేషన్ జరిగినట్టుగా అర్థమవుతుంది. సో ఇట్ ప్రమోట్స్ యూజ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ అండ్ పవర్. అన్ని ఏరియాస్లో సోలార్ ఎనర్జీని ప్రాపర్గా యూటిలైజ్ చేయడానికి మనకి ఈ సోలార్ అలయన్స్ని తీసుకొచ్చారు. నెక్స్ట్, మాల్డోవా క్యాపిటల్, కరెన్సీ, ప్రెసిడెంట్ ఒకసారి చూసుకోండి. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ స్ట్రాటజీకి ఉంది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు అన్న విషయాన్ని కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఓకే. సో ఆశిష్ ఖన్నా, గురుగ్రామ్. సో ఫస్ట్ 107th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎవరు అంటే మనకి మాల్డోవా, పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రిపబ్లిక్ ఆఫ్ మాల్డోవా. నెక్స్ట్, హెపటైటిస్ డి డిక్లేర్డ్ యాజ్ క్యాన్సర్ కాజింగ్. జనరల్గా మనకి బాడీలో లివర్ అనేటువంటి ఆర్గాన్ మనకి హెపారిన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో దానికి హెపటాలజీ, హెపారిన్, హెపటైటిస్ ఇవన్నీ లివర్కి సంబంధించినటువంటి స్టడీస్. రీసెంట్గా WHO హెపటైటిస్ డి క్యాన్సర్ కాజింగ్ అనేది మనకి ఇక్కడ క్లాసిఫై చేసినట్టుగా మనకి తెలుస్తోంది. సో హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చేటువంటి హెపటైటిస్ డి కూడా వస్తుంది అని చెప్పి WHO రీసెంట్గా అనౌన్స్ చేసింది. హెపటైటిస్ అనేది లివర్కి వచ్చేటువంటి డిజార్డర్. ఓకే. సో WHO హ్యాస్ రీక్లాసిఫైడ్ హెపటైటిస్ డి యాజ్ కార్సినోజెనిక్. కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్ అని అర్థం. కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్. దిస్ మూవ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది డేటా పబ్లిష్డ్ బై ద లాన్సెట్ ఆంకాలజీ. ఆంకాలజీ అంటే స్టడీ ఆఫ్ క్యాన్సర్. ఆంకాలజీ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్. వైరల్ హెపటైటిస్, there are types like A, B, C, D, E are major causes of acute liver infection. Major causes of acute liver infection. However, only hepatitis B, C, D can lead to chronic infections with a high risk of liver క్యాన్సర్. ఇక్కడ చూసినట్టయితే మనకి హెపటైటిస్లో A, B, C, D అని ఉంటాయి. కాకపోతే దీంట్లో మనకి B, C, D మాత్రమే మనకి క్రానిక్ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. రైట్. హెపటైటిస్ డి ఓన్లీ ఎఫెక్ట్స్ పీపుల్ హూ ఆల్రెడీ హ్యావ్ హెపటైటిస్ బి. హెపటైటిస్ డి డైరెక్ట్గా రాదు. ఎవరికైతే హెపటైటిస్ బి ఉందో వాళ్ళకి మాత్రమే హెపటైటిస్ డి అనేది వస్తుంది. ఇట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ లివర్ అండ్ లివర్ క్యాన్సర్ సిగ్నిఫికెంట్లీ. సో లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అలాగే మనకి లివర్ క్యాన్సర్ సంబంధించినటువంటివి మనకి ఇంపాక్ట్ అవుతాయని చెప్తున్నారు. ఓకే. సో ఫ్యాటీ లివర్ తర్వాత, ఫ్యాటీ లివర్కి దీనికి సంబంధం లేదు, కాకపోతే అది కూడా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్, హెపటైటిస్ డి లోవర్స్ ద రిస్క్ ఆఫ్ లివర్ క్యాన్సర్. Hepatitis D infection raises the risk of liver cancer 2 to 6 times more than hepatitis B alone. So hepatitis D చాలా chronic అని అర్థం చేసుకోవచ్చు. Around 75% of hepatitis D patients develop this cirrhosis within 15 years. So hepatitis D వైరస్ అనేది డిఫెక్టివ్ వైరస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే అది బాడీలో మల్టిప్లై అవుతుంది. ఇట్ కెన్ రిప్లికేట్ ఆన్ ఇట్స్ ఓన్. ఇది మనకి చెప్తున్నారు. మనకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎవరైతే SSC RRB ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి హెపటైటిస్ అనేది దేనికి సంబంధించిందని చూసుకోండి. లివర్కి సంబంధించింది. హెపటైటిస్ డి అనేది మనకి క్యాన్సర్ కాజింగ్. బి నుంచే డి అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బి నుంచే డి అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. భూ నీర్
పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. దీంట్లో మనకి కొన్ని పాత స్కీమ్స్ కూడా డిస్కషన్స్కి వస్తున్నాయి. మెంబర్స్ అడిగిన క్వశ్చన్కి కన్సర్న్ మినిస్ట్రీస్ ఆన్సర్స్ ఇస్తున్నాయి. భూనీర్ అనే ప్రాజెక్టు గురించి, ఒక స్కీమ్ గురించి లాస్ట్ ఇయర్లో లాంచ్ చేసినటువంటి దీని గురించి మనకి రీసెంట్గా సెషన్ జరిగింది. ఆ సెషన్లో దీని గురించి ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి బ్లూ నీర్ అంటే ఏంటో చూద్దాం. భూ నీర్ అంటే క్లియర్గా చెప్తుంది, గ్రౌండ్ వాటర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇది. గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ దానికి సంబంధించింది. భూనీర్ అనే ప్రోగ్రామ్ 2024లో లాంచ్ చేశారు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండర్లో దీన్ని లాంచ్ చేశారు. భూనీర్ అనేది ఏంటంటే గ్రౌండ్ వాటర్ రెగ్యులేషన్ కోసం లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్. అలాగే సస్టైనబుల్ గ్రౌండ్ వాటర్, అలాగే మనకి డిజిటల్ టెక్నాలజీ ద్వారా ప్రాపర్గా గ్రౌండ్ వాటర్ని, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ ప్రాపర్గా రీఛార్జ్ అవ్వదు సరిగ్గా మెజర్స్ తీసుకోకపోతే. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వడానికి 1000 కంటే ఎక్కువ ఇయర్స్ పడుతుంది. సో మనకి అర్బన్ ఫ్లడ్స్ వీటి వల్ల, కాంక్రీట్ జంగల్స్ ఏర్పడడం వల్ల గ్రౌండ్ వాటర్ని అబ్జార్బ్ చేసుకునే పరిస్థితిలో లేదు. సో దీన్ని ఇంప్రూవైజ్ చేయాలి. ప్రతి ఇంటి దగ్గర రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ పెట్టించాలి. ఓకే, ఇలాంటివి ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకు వచ్చింది. సో ఇప్పుడు భూనీర్, ఓకే, భూనీర్ అనేది కనుక చూసుకుంటే గ్రౌండ్ వాటర్ ప్రొటెక్షన్ కోసం లాంచ్ చేసినటువంటి ఒక ఇనిషియేటివ్ అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ భూనీర్. పర్పస్, ఎందుకు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు? భూనీర్ టు రెగ్యులేట్ గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్. సో భూగర్భ జలాల యొక్క పరిరక్షణకి, గ్రౌండ్ వాటర్ లెవెల్ని ఇంప్రూవైజ్ చేయడానికి ఆన్లైన్ ఫైలింగ్ ఆఫ్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ ఫర్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్. గ్రౌండ్ నుంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పర్మిషన్స్ తీసుకోవాలి. ఇఫ్ యూ యూజ్ ఇండిస్క్రిమినేట్లీ, మనం గ్రౌండ్ వాటర్ని ఎప్పుడైతే ఇంప్రాపర్గా యూజ్ చేసుకుంటూ పోతామో దట్ ఇంపాక్ట్స్ అవర్ ఎన్విరాన్మెంట్. ఎన్హాన్స్ ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ సస్టైనబిలిటీ. ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అనేది దీంతో మనకి ఇంప్రూవ్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అప్లికబుల్ ఇన్ 19 స్టేట్స్ అండ్ యూటీస్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ. ఓకే, ఇది అవసరం లేదు, మనకి జస్ట్ స్కీమ్ ఏంటో చూసుకోండి, ఎప్పుడు లాంచ్ చేశారో దాని పర్పస్ ఏంటో ఒకసారి చూసుకోండి. భూనీర్ పోర్టల్. సో ఇది పోర్టల్ అనేది ఏంటంటే వెబ్సైట్, దీంట్లో మనకి అప్లికేషన్స్ కానీ ఫైలింగ్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి దీంట్లో వస్తుంది. ఓకేనా? Government enhances MSME support with credit schemes, SRI fund, Samadhan portal. So most important article ఇది మనకి MSMEs కి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇప్పుడు ఆల్రెడీ మనకి పాత స్కీమ్స్ ఏవి, రీసెంట్గా గవర్నమెంట్ వీటి ఫండ్ అలాట్మెంట్కి సంబంధించి ఫండ్స్ని ఎన్హాన్స్ చేసింది, అంటే పెంచింది అని చెప్పి మనం ఇక్కడ చూడాలి. గవర్నమెంట్ ఎన్హాన్సెస్ MSME support with credit schemes, శ్రీ ఫండ్ అండ్ సమాధాన్ పోర్టల్. సో దీంట్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మనకు ఒక్కొక్కటి 1 by 1 చూద్దాం. ఫస్ట్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కనుక చూసుకుంటే ఈ స్కీమ్కి అడిషనల్గా 9,000 crores యాడ్ చేసినట్టుగా తెలుస్తోంది. 9,000 crores యాడెడ్ టు CGTMSE కార్పస్ ఎనేబుల్స్ 2 lakh crore ఆఫ్ అడిషనల్ క్రెడిట్ అట్ రెడ్యూస్ రేట్స్. సో మనకి ఎవరైతే సరే మనకి మ్యానుఫ్యాక్చరింగ్కి దీనికి వెళ్తారో సో వాళ్ళ కోసం క్రెడిట్ గ్యారంటీ అనేది పెంచారు. సో క్రెడిట్ ఇస్తుంది గవర్నమెంట్, అలాగే మనకి దానికి వాల్యూ పెంచారు, అష్యూరెన్స్ కూడా పెంచారు. గ్యారంటీ లిమిట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5 crore to 10 crore. సో April 1st, 2025 నుంచి ఇది అమల్లోకి రాబోతుంది. 90% గ్యారంటీ కవర్ ఫర్ సెలెక్ట్ లోన్ కేటగిరీస్. దాంట్లో ఎవరైతే అప్లై చేయడానికి వెళ్తారో స్పెసిఫిక్గా అక్కడ కొన్ని కేటగిరీస్ ఉంటాయి, ఆ కేటగిరీస్కి సంబంధించి 90% గ్యారంటీ, క్రెడిట్ గ్యారంటీ అనేది ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్, Pradhan Mantri Employment Generation Program provides margin money subsidy up to 35% for setting up of new MSMEs. సో మైక్రో ఎంటర్ప్రైజెస్కి సంబంధించి 35% వరకు సబ్సిడీ ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. దీంట్లో ఎవరైతే కనుక నాన్ ఫార్మ్ సెక్టర్కి వెళ్తారో 50 lakhs, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ అయితే కనుక 20 lakhs కోసం మనకి ఇస్తున్నట్టుగా మనకి చెప్తున్నారు. పిఎం విశ్వకర్మ స్కీమ్ ఆల్రెడీ పాత స్కీమే. మనకి పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది ట్రెడిషనల్ ఆర్టిస్ట్ని ఇంప్రూవైజ్ చేయడానికి, టు ఎంపవర్ ట్రెడిషనల్ ఆర్టిస్ట్, ఓకే, క్రాఫ్ట్ పర్సన్స్కి వీళ్ళ కోసం తీసుకొచ్చిన స్కీమ్. దీనికి సంబంధించింది కూడా మనకి ఇక్కడ దీన్ని హైలైట్ చేశారు. లోన్ అప్ టు 3 lakh with 8% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. సో లోన్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి దీన్ని కూడా పెంచినట్టుగా తెలుస్తోంది. సెల్ఫ్ రిలయంట్ ఇండియా శ్రీ ఫండ్ హ్యాస్ బీన్ సెటప్ టు ఇన్ఫ్యూజ్ 50,000 crore ఈక్విటీ ఫండింగ్ ఇన్ దోస్ MSMEs. శ్రీ ఫండ్లో భాగంగా 50,000 crores ఈక్విటీని మనకి ఇంప్రూవైజ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ ఫండ్లో భాగంగా there is a provision of 10,000 crore from the government of India, 40,000 crore through private equity and venture capitalist. ఇలా మనకి ఓవరాల్గా దీంట్లో కూడా ఫండింగ్ పెంచినారు.
నెక్స్ట్ ULI, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫరెన్స్. RBI has developed unified lending interference for frictionless credit to transform the lending landscape in India by making credit more accessible to others. So దీంట్లో మనకి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫరెన్స్తో భాగంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్కి వీళ్ళకి కూడా మనకి లెండింగ్ ఆప్షన్స్ని ఇంప్రూవైజ్ చేసినట్టుగా చెప్తున్నారు, రైట్? ఫర్ ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ టు ట్రాన్స్ఫార్మ్ ద లెండింగ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఇండియా బై మేకింగ్ క్రెడిట్ మోర్ యాక్సెసిబుల్ బై రెడ్యూసింగ్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్. అంటే సింగిల్ విండో అనేటువంటిది మనం వింటాం కదా, లైక్ ఎక్కువ చోట అప్రూవల్స్ అక్కర్లేదు, లోన్ ప్రాసెస్ని సింప్లిఫై చేసి ఇవ్వడానికి, లోన్ ప్రాసెస్ని స్మూతింగ్ చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తున్నట్టుగా అనుకోవాలి. నెక్స్ట్, రీసెంట్గా మనకి క్రిటికల్ మినరల్స్కి సంబంధించింది మళ్ళీ చెప్తున్నాను, నిన్న కూడా మనం క్రిటికల్ మినరల్స్ గురించి చదువుకున్నాము. 7 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేశారు. క్రిటికల్ మినరల్స్ మనకు బాగా ఫ్రీక్వెంట్గా న్యూస్లో వస్తున్నాయి. తెలంగాణ గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా దీని మీద క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్రిటికల్ మినరల్స్ అనేది రీసెంట్గా జబల్పూర్లో జరిగింది. ఈ సర్కమ్స్టాన్సెస్లో ఈ క్రిటికల్ మినరల్ కాన్ఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో క్రిటికల్ మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి ఇంపార్టెన్స్ ఏంటి, మళ్ళీ మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఇలాంటి అన్ని విషయాల మీద ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేశారు. సో మనకి నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్రిటికల్ మినరల్స్ ఎక్కడ జరిగింది అంటే జబల్పూర్లో జరిగింది. జబల్పూర్ పార్ట్ ఆఫ్ 175th ఫౌండేషన్ ఇయర్ సెలబ్రేషన్స్ ఆఫ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 175th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆ యానివర్సరీలో భాగంగా ఈ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు. సో మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ద కాన్ఫరెన్స్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ప్రొఫెసర్ రాజేష్ కుమార్ వర్మ, వైస్ ఛాన్సలర్ ఆఫ్ రాణి దుర్గావతి విశ్వవిద్యాలయ. సో మనకి ఇనాగ్రేట్ ఎవరు చేశారు, కన్సర్న్ మినిస్టర్ చేశారంటే కాదు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దీన్ని ఇనాగ్రేట్ చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్రిటికల్ మినరల్స్ ఎక్కడ జరిగింది, జబల్పూర్. థీమ్ ఏంటి, క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్, ఇది దీనికి సంబంధించినటువంటి థీమ్ అన్నమాట. ఓకే, హైలైట్స్. ఈ మీటింగ్లో మరి వాళ్ళు డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి, ఏ అంశాలు డిస్కస్ చేశారు? ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఆన్ క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ ఎక్స్ప్లాయిటేషన్ స్ట్రాటజీ, ఫోకస్ ఆన్ రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. ఓకేనా, సో ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించుకోవాలి. ఎంఫసిస్ ఆన్ మినరల్స్ ఫర్ క్లీన్ ఎనర్జీ అండ్ టెక్ సెల్ఫ్ రిలయన్స్. కాల్ ఫర్ కొలాబరేషన్ బిట్వీన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అకాడమిషియా అండ్ ఇండస్ట్రీ. సో వీళ్ళకి సంబంధించినటువంటి కొలాబరేషన్ కూడా మనకి ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దీంట్లో మనకి నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ క్రిటికల్ మినరల్స్ చూసుకోవాలి, ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి. అలాగే నేను మీకు చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, నా క్రిటికల్ మినరల్స్ 30 ఐటమ్స్ ఉంటాయని, ఆ లిస్ట్ని కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా. గవర్నమెంట్ స్ట్రెంథన్స్ LPG సబ్సిడీ ట్రాన్స్ఫర్స్ టు పెహల్ అండ్ ఆధార్ ఆథెంటికేషన్. సేమ్ మళ్ళీ పెహల్ స్కీమ్ అనేది కొత్తగా లాంచ్ చేసింది ఏం కాదు, పాత స్కీమే. అయితే లోక్సభలో పార్లమెంట్లో ఆన్సర్ చేస్తున్నప్పుడు పెహల్ స్కీమ్ గురించి డిస్కషన్ జరిగింది. సో పెహల్ స్కీమ్ అనేది మళ్ళీ మనకి న్యూస్లోకి రావడం చూస్తున్నాము. LPG, liquid petroleum gas and subsidy reforms. Government continues to take steps that LPG distribution and subsidy transfers are efficient, transparent and inclusive. మనకి ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే LPG సబ్సిడీ రావాలి, మిగతా వాళ్ళకి అక్కర్లేదు అని చెప్పేసి దాంట్లో ట్రాన్స్పరెంట్గా తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో పెహల్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు 2015లో. ఈ స్కీమ్ ద్వారా మనకి DBT మీద బాగా ఫోకస్ చేస్తున్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. LPG సబ్సిడీస్ డైరెక్ట్గా కన్జ్యూమర్ బ్యాంక్ అకౌంట్లోకే వస్తున్నాయి. ఆల్రెడీ ఈ స్కీమ్ గురించి మీకు తెలుసు, ఇంట్లో సిలిండర్స్ అవి తీసుకున్నప్పుడు స్ట్రైట్ అవే మనకి దాని సబ్సిడీ అనేది మనకి పడుతుంది. LPG సిలిండర్స్ ఆర్ సోల్డ్ అట్ LPG cylinders are sold at non-subsidized rates and the subsidy amount is later credited to the customer bank account. అంటే మనకి LPG సిలిండర్స్ సబ్సిడీ కాకుండా నాన్ సబ్సిడీ రేట్కి ఇస్తారు. ఫస్ట్ ఆ సబ్సిడీ బ్యాలెన్స్ ఏదైతే ఉంది కదా అది మనకి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఈ స్కీమ్లో భాగంగా. ఓకే, డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్. సో ఇది మనకి పెహల్ స్కీమ్ గురించి. పెహల్ స్కీమ్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్. రీసెంట్గా మనకి డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ కొన్ని పారామీటర్స్ని చూస్ చేశారు. ఆ పారామీటర్స్లో భాగంగా డిస్ట్రిక్ట్స్లో ఫ్లడ్స్ ఎలా ఉంటాయి, ఏ రకంగా వస్తున్నాయి,
ఫ్లడ్స్ ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది ఒకటి చూసి వీటిని ఎలా ప్రివెంట్ చేస్తున్నారు అనే దాని మీద కూడా డిస్కషన్స్ చేశారు. అదే మనకి ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్. డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ దీన్ని ఎవరు డెవలప్ చేశారు? రీసెర్చర్స్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ అండ్ గాంధీనగర్. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ పడుతుంది. ఐఐటి ఢిల్లీ, ఐఐటి గాంధీనగర్ ఓకే సారీ ఐఐటి ఢిల్లీ, ఐఐటి గాంధీనగర్లో ఉన్నటువంటి రీసెర్చర్స్ దీనికి సంబంధించినటువంటి మనకి ఇండెక్స్ డిజైన్ చేశారు. దీనివల్ల ఫ్లడ్ సివియారిటీ అనేది మెజర్ చేయబోతున్నారు. కంట్రీ వైడ్గా కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి వీళ్ళు దీన్ని ఫోకస్ చేస్తున్నారు. ఏ పారామీటర్స్ని వీళ్ళు ఫ్లడ్ లెవెల్ని చేయడానికి చూస్తున్నారు అంటే, ఫస్ట్ డ్యూరేషన్, రెయిన్ ఎలా పడుతుంది, ఫ్లడింగ్ ఎలా ఉంది, ఎన్ని డేస్ పాటు అక్కడ ఫ్లడింగ్ ఉంటుంది, పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా హిస్టారికలీ ఫ్లడెడ్ అంటే దాని యొక్క పాస్ట్ రికార్డ్స్ని కూడా చూస్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్ డ్యూ టు ఫ్లడ్స్ వల్ల ఎంతమంది చనిపోయారు, ఇలా డేటా మొత్తం తీసినప్పుడు, డేటా మొత్తం ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ క్లారిటీ ద్వారా మనకి దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. ఇలా ఓవరాల్గా ఇండెక్స్ని వీళ్ళు అసెస్ చేశారు. ఇండెక్స్ని అసెస్ చేసిన తర్వాత తిరువనంతపురం ర్యాంక్స్ హై ఇన్ నెంబర్ ఆఫ్ ఫ్లడ్ ఈవెంట్స్ బట్ absent in the top 30 severity index. సో తిరువనంతపురంలో ఎక్కువగా వచ్చినట్టుగా మనకు చెప్తున్నారు. అలాగే డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ దేనికి వచ్చింది అంటే, ఫస్ట్ మనకి పాట్నాకు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి పాట్నాకు వచ్చిందని ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO ఎగ్జామ్స్, అలాగే EPFO కోర్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, లైక్ ఏపీ, తెలంగాణ హైకోర్టులో. సో వాటికి సంబంధించి తెలంగాణది అయిపోయింది, ఏపీది ఉంది సారీ. సో ఇక్కడ మనకి వాటికి సంబంధించి క్లాసెస్ బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మార్నింగ్ మనకి అంజనీ మేడం క్లాస్లో 8 to 9 AM మనకి మేడం వీటికి సంబంధించినటువంటి సిలబస్ బేస్డ్ క్వశ్చన్స్ తీసుకుని ప్రీవియస్ పేపర్స్ కూడా డిస్కస్ చేసి చెప్తారు. సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్ని అప్లై చేస్తున్నారో, ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నారో ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కోసం చూసుకోవచ్చు. స్పెషల్ ఫోకస్ జిఎస్ మీదే ఉంటుంది, జిఎస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కాంబినేషన్. సో డోంట్ మిస్ ద క్లాసెస్. ఎవరైతే అప్లై చేస్తారో, ఎందుకంటే క్లాసెస్ మధ్యలో కూడా చాలామంది సార్ ఏపీ హైకోర్టుకి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈపీఎఫ్ఓకి ఎక్స్ప్లెయిన్ చేయండి, అలాగే మనకి ఐబీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలా క్వైరీస్ రావడం జరిగింది. సో వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు, రైట్. సో ఒకసారి వీటిని చూసుకోండి, ఓకేనా. సో ఎవ్రీడే ఉంటుంది మనకి ఎగ్జామ్ అయిపోయే వరకు. మార్నింగ్ 8 AM to 9 AM మేడం క్లాస్ తీసుకుంటారు. సో డూ వాచ్, రైట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, భారత్ టాక్సీ సర్వీస్. రీసెంట్గా మనకి భారత్ టాక్సీ సర్వీస్ అనేది తీసుకొచ్చారు. ఇదేంటంటే కోఆపరేటివ్స్ కలిసి దీన్ని లాంచ్ చేస్తున్నాయి. మన ఇండియాలో ఉన్నటువంటి కోఆపరేటివ్స్, అందులో 8 కోఆపరేటివ్స్ ఈ భారత్ టాక్సీ సర్వీస్ అనేవి తీసుకొచ్చారు. ఇనిషియల్గా 200 డ్రైవర్స్ తోటి స్టార్ట్ చేస్తున్నారు, కోఆపరేటివ్స్ తోటి. ఎవరైతే ఇప్పుడు మార్కెట్లో ప్రైవేట్ ప్లేయర్స్ డామినేట్ చేసి వాళ్ళ దగ్గర డ్రైవర్స్ నుంచి ఎక్కువగా వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఓలా కానీ, ర్యాపిడో కానీ, ఊబర్ కానీ ఇలాంటివి. సో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి డ్రైవర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండడానికి మనకి ఈ భారత్ టాక్సీ సర్వీస్ తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఇండియాస్ కోఆపరేటివ్ సెక్టర్ is launching a taxi service under the brand name Bharat by the end of 2025. Bharat by the end of 2025. Bharat Taxi. The service aims to compete with riding-hailing giants like Ola and Uber. It is being implemented by the multi-state Sahakari Taxi Cooperative, registered on June 6, 2025. So మనకి ఇది కోఆపరేటివ్ బేస్లో ఇనిషియల్గా 200 డ్రైవర్స్ తోటి దీన్ని లాంచ్ చేయబోతున్నారు. తర్వాత మనకి దీన్ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు, తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇనిషియేటివ్ ఈస్ బ్యాక్డ్ బై ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ 300 crores. సో మనకి కోఆపరేటివ్స్ వాళ్ళ మెంబర్స్ నడుపుకుని వేరే వాళ్ళకి పెట్టక్కర్లేదు, వేరే వాళ్ళకి షేర్స్ ఇవ్వక్కర్లేదు. లైక్ ఓలా, ర్యాపిడోలో చాలామంది డ్రైవర్స్ నష్టపోతున్నారు. సో వీళ్ళని కౌంటర్ చేయడానికి మనకి భారత్ టాక్సీ కోఆపరేటివ్ ట్యాక్సీని తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి 300 crores తోటి ఒక ఫండ్ అనేది కేటాయించారు. ప్లస్ గవర్నమెంట్ స్టేక్ అసలు లేదు దీంట్లో, ఓన్లీ కోఆపరేటివ్స్ హ్యాండిల్ చేసుకుంటే. ద వెంచర్ ఈజ్ ఎంటర్లీ ఫండెడ్ బై ద కోఆపరేటివ్స్. 8 కోఆపరేటివ్స్ దీన్ని ఫండ్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ లేదు. ఈ 8 కోఆపరేటివ్స్ దీంట్లో 300 crores వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ 300 crores నుంచి వాళ్ళు బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నారు. ద ఎయిమ్ ఈజ్ టు ఎన్ష్యూర్ బెటర్ అర్నింగ్ ఫర్ డ్రైవర్స్ అండ్ ఆఫర్ సేఫ్, క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ రైడ్స్ టు ప్యాసింజర్స్. ట్విన్ మ్యూచువల్ బెనిఫిట్ ఉండాలి. ఒక పక్క డ్రైవర్స్కి కూడా బాగుండాలి, ప్యాసింజర్స్ కూడా సేఫ్టీ, క్వాలిటీ, అఫోర్డబిలిటీ అనేది కూడా మనకి ఉండాలి. దీనికోసం అనేసి ఇది మనకి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు
ఈ పర్టికులర్ ట్యాక్సీలో ఇన్వాల్వ్ అయినటువంటి 8 కోఆపరేటివ్స్ ఏంటి ఒకసారి చూడండి. 8 కోఆపరేటివ్స్ ఉన్నాయి మనకి దీంట్లో. ఆ 8 కోఆపరేటివ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాయి ఆ 300 crores. సో ఒకసారి అవి ఏంటో ఒకసారి చూసుకోండి. సపోర్టింగ్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియన్ ఫార్మర్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, Gujarat Cooperative Milk Marketing Federation, what we call Amul Anand Milk Union Limited, Krishak Bharati Cooperative Limited, National Bank for Rural Development Agriculture, NABARD, National Dairy Development Board, అదర్ కోఆపరేటివ్స్, దాంతోపాటు నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్. వీళ్ళందరూ కలిసి మనకి దీంట్లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. దట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఈ సాక్షి పోర్టల్ కనుక చూసుకున్నట్టయితే మనకి రీసెంట్గా మాస్పీ తీసుకొచ్చినటువంటి పోర్టల్. ఓకే, ఈ సాక్షి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లాంచ్డ్ ఈ సాక్షి పోర్టల్. మనకి April 1, 2023 మనకి ఈ సాక్షి పోర్టల్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది మనకి SBIతో పాటు తీసుకొచ్చారు. లైక్ ఎంపీ ల్యాట్ ఫండ్స్ ఎలా వెళ్తున్నాయి, ఎలా వీటిని స్పెండ్ చేస్తున్నారు అన్న దాని మీద ఈ పోర్టల్ని స్టార్ట్ చేశారు. ఇన్ కొలాబరేషన్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ నేమ్ గుర్తుపెట్టుకోండి, పర్పస్ చూసుకోండి, అండర్ ద ఎంపీ ల్యాట్ ఫండ్. ఓకే, ద పోర్టల్ ఇంటిగ్రేట్స్ ఎంపీ రికమెండేషన్స్, డిస్ట్రిక్ట్ అథారిటీ శాంక్షన్స్. ఇవి మనకి ఎలా వెళ్తాయి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంపీ ల్యాట్ ఫండ్స్ అంటే ఏంటి? జనరల్గా మనకి 5 crores కేటాయిస్తారు పర్ ఇయర్ ఎంపీకి. సో వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, పర్సనల్గా ఆ పర్టికులర్ ఎంపీ ఆ ఏరియాలో ఇది డెవలప్ చేయాలని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు ఎక్స్క్లూజివ్గా ఎంపీ ఆ ఫండ్స్ని వాటి కోసం ఉపయోగించిన తర్వాత డిస్ట్రిక్ట్ అథారిటీస్ తోటి కొలాబరేట్ అయ్యి వాళ్ళకి ఆ వర్క్స్ అసైన్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎంపీ, నాకంటూ మా కాన్స్టిట్యున్సీలో స్కూల్స్ కరెక్ట్గా లేదు, వాటర్ కరెక్ట్గా లేదు, సో నేను స్కూల్ కట్టించడం, అలాంటి యాక్టివిటీస్ అనమాట. సో దానికి సంబంధించి ఈ ఎంపీ ల్యాట్ ఫండ్స్ ఇండియాలో ఉన్న సో కాల్డ్ 700 MPs ఇంక్లూడింగ్ 700 more than 700 రాజ్యసభ లోక్సభ కలిపి. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీ ఫండ్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా మీకు దేనికి ఇచ్చారు, కంప్లీట్గా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి ఈ పోర్టల్ని తీసుకొచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. జస్ట్ దీని మీద కూడా మనకి ఒక క్వశ్చన్ క్వైరీ జరిగింది, అందుకే ఈ సాక్షి పోర్టల్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. రైట్, eSakshi has eliminated the need for physical accounts and introduced end-to-end digital functionalities. eSakshi అనేది డిజిటల్ ఫంక్షనాలిటీస్ మనకి తీసుకొచ్చింది, ఫిజికల్ అకౌంట్స్ మొత్తం తీసేసింది. దీనివల్ల మనకి ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ, రియల్ టైమ్ ట్రాకింగ్ అన్నిటినీ కూడా మనకి తీసుకురావడం జరిగింది. ద మినిస్ట్రీ ఆర్గనైజర్స్ రెగ్యులర్ వర్క్ షాప్స్, వెబినార్స్, హ్యాండ్ ఆన్ ట్రైనింగ్ సెషన్స్, ఇలా మొత్తం కూడా కంప్లీట్గా మనకి ఈ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ది పోర్టల్ అలౌస్ కస్టమైజ్డ్ లాగిన్స్, డాష్ బోర్డ్స్, ప్రోగ్రెస్ రిపోర్ట్స్, ఇంప్రూవింగ్ మానిటరింగ్, వాట్ ఆర్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా మనకి ఎంపీ ల్యాట్ ఫండ్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి దీంట్లో ఉండబోతోంది. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటిది. సో ఈ సాక్షి పోర్టల్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మనకి చైనా సపోర్ట్ ఇస్తున్నటువంటి అలీబాబా, జాక్ మా సపోర్ట్ చేస్తున్నటువంటి యాంట్ఫిన్ కంపెనీ పూర్తిగా పేటిఎం నుంచి ఎగ్జిట్ అయిపోయింది అని చెప్పి మనకి న్యూస్ వచ్చింది. యాంట్ఫిన్ కంపెనీ మొన్నటిదాకా దీంట్లో స్టేక్ ఉండింది, ఆ స్టేక్ సేల్ చేసుకుని యాంట్ఫిన్ కంపెనీ బయటకు వచ్చేసింది. యాంట్ గ్రూప్స్ ఎగ్జిట్ ఫ్రమ్ పేటిఎం. సో చైనాకు చెందినటువంటి యాంట్ గ్రూప్, లైక్ చైనాస్ యాంట్ గ్రూప్ ఈ సెట్ టు ఫుల్లీ ఎగ్జిట్ 197, నథింగ్ బట్ పేటిఎం. 197 Communications, the parent company of Paytm, by selling its remaining stake of 5.84%. 2 questions మనకి ఇక్కడే పడతాయి. నేమ్ ఆఫ్ ద కంపెనీ 197 Communications, 5.84% స్టేక్. డీల్ వర్త్ ఎంత? ఆ 5% స్టేక్ మనకి 3,800 crore వర్త్ డీల్. అది ఆ 5% స్టేక్ మనకి 3,800 crores వర్త్ డీల్. ఇన్ May 2025, August 2023 ఆల్రెడీ మనకి ఇది థర్డ్ డీల్గా చెప్తారు. ఎందుకంటే అంతకుముందు మనకి ఓవరాల్గా 14.3% 2 స్టేజెస్లో ఆ షేర్ నమ్ముకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇది థర్డ్ డీల్గా మనకి ఇక్కడ చెప్తారు. దిస్ మార్క్స్ యాంట్ గ్రూప్స్ థర్డ్ మేజర్ స్టేక్ ఇన్ పేటిఎం సేల్. అదర్ మేజర్ ఇన్వెస్టర్స్ లైక్ వారెన్ బఫెట్, హ్యాత్వే, జపాన్ సాఫ్ట్ బ్యాంక్ హ్యావ్ ఆల్సో ఎగ్జిస్టెడ్ పేటిఎం ఇన్ ద పాస్ట్ 2 years. సో ఇలా మనకి ఓవరాల్గా ఒక్కొక్క కంపెనీ పేటిఎం నుంచి ఎగ్జిట్ అవుతున్నాయి. సో ఇప్పుడు చైనా డామినేషన్ కూడా దీంట్లో తగ్గింది అని చెప్పి మనకి చెప్తున్నారు. యాంట్ఫిన్ అనేది నెదర్లాండ్స్లో రిజిస్టర్ అయిన కంపెనీ అయినప్పటికీ కూడా అది అలీబాబా, జాక్మా దాన్ని లీడ్ చేశారు, అందుకే దాన్ని చైనీస్ కంపెనీ అంటారు అన్నారు. సో కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి. యాంట్ఫిన్ అనేది
చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి పేటిఎం నుంచి ఎగ్జిట్ అయినటువంటి కంపెనీ నేమ్ ఏంటి? 5.84% స్టేక్, 3,800 crore వర్త్ డీల్. ఓకేనా? ఇవి మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఈ దాంట్లో సరిపోతుంది. నెక్స్ట్ రెప్కో బ్యాంక్. రెప్కో బ్యాంక్ అనేది ఒక కోఆపరేటివ్ బ్యాంక్. దీంట్లో మోర్ దెన్ 50% షేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. వరుసగా ఇది ప్రాఫిట్స్ జనరేట్ చేయడంతో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఉందిగా దీంట్లో మరి. సో అప్పుడు మరి ప్రాఫిట్ జనరేట్ అయినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా షేర్ ఇవ్వాలి కదా. అలా ఆ బ్యాంక్ చైర్మన్ కానీ ఇంకా మిగతా బోర్డు మెంబర్స్ కానీ అంత ప్రాఫిట్ వచ్చినప్పుడు వాళ్ళు 22.9 crore వర్త్ ఆ చెక్ని, ఆ డివిడెంట్ అమౌంట్ని యూనియన్ హోమ్ మినిస్ట్రీ ప్లస్ కోఆపరేటివ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షాకి ఇచ్చారు. రెప్కో కోఆపరేటివ్ బ్యాంక్ ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో ఉంటుంది, నాట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో ఉంటుంది. ఆ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో జనరేట్ చేసినటువంటి ప్రాఫిట్స్కి డివిడెంట్ 22 crores చెక్ మనకి రీసెంట్గా అమిత్ షా గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. రెప్కో బ్యాంక్ presents a check worth 22.9 crore towards a dividend for the year 24-25 to Union Home Minister and Cooperative Minister. Posted a net profit of 140 crore. 140 crore ప్రాఫిట్ ని ఇది జనరేట్ చేసిన లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ లో. ఇప్పటి వరకు రెప్కో బ్యాంక్ హిస్టరీలోనే ఇది హైయెస్ట్ గా మనకి చెప్పబడుతుంది. 30% డివిడెంట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో హైయెస్ట్ పేడ్ ఇన్ ద హిస్టరీ. ఈ సంతానం చైర్మన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దీంట్లో 50% షేర్ అనేది ఉంది, 50% స్టేక్ అనేది ఉంది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కంట్రోల్లోకి వస్తుంది. సో ఇట్ ఈస్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. సో ఈ ఆర్టికల్ ఒకసారి చూసుకోండి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి. సో బ్యాంక్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎంహెచ్ఏ, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ బ్యాంక్ మనకి ఆర్బీఐది లైక్ ఇలా అడుగుతారు, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ ఆఫ్ ఫినాన్స్ అని. బ్యాంక్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఓకే, ఇదొకటి మీరు కేర్ఫుల్గా చూసుకోండి. పిఐబిలో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్ ఇది. 100% క్వశ్చన్స్కి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఎన్పిసిఐ రూపే రీసెంట్గా బుక్ మై షోతో పాటు కొలాబరేట్ అయింది. సో ఎవరైనా మనకి టికెట్స్ కానీ దీనికి కానీ చూసుకుంటే కన్సెషన్స్ కానీ ఆఫర్స్ కానీ వస్తూ ఉంటాయి. రూపే ఎన్పిసిఐ కార్డ్ పేమెంట్ నెట్వర్క్ has entered a year-long partnership with by Book My Show and parent company Big Tree Entertainment. Book My Show and Big Tree Entertainment తోటి మనకి ఇక్కడ రీసెంట్గా కొలాబరేట్ అయినట్టుగా తెలుస్తోంది పార్ట్నర్షిప్. టు ప్రొవైడ్ యాడెడ్ వాల్యూ ఫర్ రూపే కార్డ్ హోల్డర్స్ అట్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్. మార్కెట్ ఫోకస్ కూడా చెప్పారు ఇక్కడ మనకి. ఎక్స్పాండింగ్ రూపేస్ ప్రెజెన్స్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ పేమెంట్ సెగ్మెంట్. రైట్, ఇది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పాయింట్ ఇది. రైట్, సింపుల్. బుక్ మై షో ఉంది, పేటిఎంకి ఉన్నాయి మనకి. టికెట్ ఈ ఎంటర్టైన్మెంట్ యాప్స్ పేరు గుర్తుపెట్టుకోండి, ఎన్పిసిఐ రూపే గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంది మనకి. రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక రేర్ అచీవ్మెంట్ అనేది దొరికింది. దీనివల్ల ఇండియాలోనే ఫస్ట్ బ్యాంక్గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇన్క్లూజివ్ బ్యాంకింగ్ మైల్ స్టోన్. బ్యాంక్ ఆఫ్ ఇండియా becomes first Indian bank to earn STQC certification for official website. బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి ఫస్ట్ బ్యాంక్గా రికార్డ్ సెట్ చేసింది. STQC స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ దాని అఫీషియల్ వెబ్సైట్కి. ఓకే, STQC సర్టిఫికేషన్ వచ్చింది. వాట్ నెక్స్ట్? ప్రమోట్ ఇన్క్లూజివ్ అండ్ యాక్సెసిబుల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇన్ ఇండియా. దీని ద్వారా మనకి డిజిటల్ బ్యాంకింగ్ అలాగే యాక్సెసిబుల్ బ్యాంకింగ్ అనేది మనకి ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ న్యూస్. పంజాబ్ మనకి ఫస్ట్ స్టేట్ అయింది ఇండియాలో సైన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ని తీసుకుని రావడానికి. సో సైన్ లాంగ్వేజ్ అంటే జువెనైల్ లాలో మనకి సైన్ లాంగ్వేజ్ తీసుకొచ్చారు, లైక్ హూ కెనాట్ స్పీక్ వాళ్ళ కోసం. పంజాబ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏదైనా సరే ఫస్ట్ అని వస్తే ఇంపార్టెంట్. Punjab has become the first state in India to empanel sign language interpreters, translators, special educators under the Juvenile Justice Act 2015. This move ensures justice for children with hearing and speech impairments. చెప్పాను కదా మీకు. సో ఎవరైతే మాట్లాడడానికి రాదో వినపడదో వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ తోటి సైగ చేస్తూ ఉంటారు. ఓకేనా? రైట్. సో విచ్ స్టేట్ అంటే ఎవరికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ అండ్ డమ్ మీద కానీ సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందండి, పోక్సో యాక్ట్ కానీ, సో వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ కూడా తీసుకొచ్చింది, సైన్ లాంగ్వేజ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. అండర్ ద జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015, a juvenile or child is defined one who has not completed 18 years of age at the time of offense or incident. సో జువెనైల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. ఆ యాక్ట్ ద్వారా ఎవరైతే విక్టిమ్ ఉంటారో
సో వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ ద్వారా కూడా మెసేజ్ని కన్వే చేయొచ్చు. Filmmaker Siddharth Harikumar on Vasu being selected as finalist at the Student Academy Awards 25. So Student Academy Award 25 recent గా మనకి వాసు, ఇది మనకి సిద్ధార్థ్ హరికుమార్ అనే వ్యక్తి దీన్ని తీశారు, డైరెక్టర్. సో ఆయన తీసినటువంటి వాసు అనేటువంటి మూవీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద 7 finalists for the Student Academy Award 2025 in the narrative category. So not yet finalized. So ఒకసారి ఇక్కడ చూసుకోండి, right? It is regarded as most prestigious award for student film projects. ఓకే, సో మనకి ఈ అక్టోబర్లో న్యూయార్క్లో జరగబోతోంది సెరమనీ. దాంట్లో మేబీ ఆయన పిలుస్తారు, ఆయన వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఒక పోలీస్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సంబంధించిన స్టోరీ లాగా తెలుస్తోంది. ఆస్కర్స్లో మనకి ఇది వెళ్తుంది, స్టూడెంట్ అవార్డ్స్ కేటగిరీ. ఓకే, స్టూడెంట్ ఆస్కర్స్ అంటారు దీన్ని, రైట్? గౌరవ్ బెనర్జీ రీసెంట్గా చైర్మన్ ఆఫ్ నేషనల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కౌన్సిల్స్కి వారు ఎలక్ట్ అయ్యారు. Gaurav Banerjee, MD and CEO of Sony Pictures Network of India, has been appointed as Chairman of Broadcast Audience Research Council. Chairman of Broadcast Audience Research Council. He takes over from Shashi Sinha. Shashi Sinha నుంచి ఆయన టేక్ ఓవర్ చేసినట్టుగా మనకి తెలుస్తోంది. సో 3 years పాటు ఆయన సర్వ్ చేస్తున్నారు. క్లియర్? సో ఇక్కడ గౌరవ్ బెనర్జీ రీసెంట్గా మనకి ఎంటర్టైన్మెంట్ కౌన్సిల్, నేషనల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కౌన్సిల్కి చైర్మన్గా వచ్చినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్ కేటగిరీ కనుక చూసుకున్నట్టయితే మిసెస్ ఎస్ రాధా చౌహాన్ గారు చైర్పర్సన్ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్కి వారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ రాధా చౌహాన్ హ్యాస్ టేకెన్ చార్జ్ యాజ్ ది చైర్పర్సన్ ఆఫ్ ది కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సక్సీడింగ్ ఆదిల్ జైనుల్ భాయ్. సో ఆయన పొజిషన్ తీసుకున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ రాధా చౌహాన్. సో దేనికి వచ్చారు? కెపాసిటీ బిల్డింగ్ కమిషన్కి ఆవిడ ఇప్పుడు రీసెంట్గా చైర్పర్సన్గా ఛార్జ్ తీసుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ 88 బ్యాచ్కి చెందినటువంటి యూపీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్, రైట్? ఓకే, అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి కర్మయోగి రిఫార్మ్స్ అంటే ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ని ఇంప్రూవైజ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్. వెరీ ఇంపార్టెంట్. సో దానికే ప్రెసిడెంట్ చైర్పర్సన్గా ఎస్ రాధా చౌహాన్ రావడం జరిగింది. సో మనకి హిస్టోరియన్ రజత్ కాంతారే రీసెంట్గా చనిపోయారు. హిస్టరీకి సంబంధించి ఈయన చాలా బుక్స్ రాశారు. సో ఒకసారి చూద్దాం. ప్రొఫెసర్ రజత్ కాంతారే, హిస్టోరియన్ అండ్ ఫార్మర్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ History at Presidency University, Kolkata, recently passed away. He served as a faculty member at Presidency College. Okay, 1975 నుంచి 2006 వరకు ఆయన ఫ్యాకల్టీ మెంబర్గా అక్కడ కంటిన్యూ అయ్యారు. In 2006 he became the Vice Chancellor of Vishwabharati University. ఓకే, విశ్వభారతి యూనివర్సిటీకి వీసీ కూడా అయ్యారు. హిస్టోరియన్, రీసెంట్గా ఆయన చనిపోవడం జరిగింది. ఓకే, అలాగే మనకి మయన్మార్ యాక్టింగ్ ప్రెసిడెంట్ యూ మిన్ స్వై రీసెంట్లీ చనిపోయారు, 74 years ఆయనకి. So, acting president of Myanmar, U Min Sway, passed away at the age of 74. So, diagnosed with Parkinson disease, తెలుసు కదా, న్యూరలాజికల్ డిజార్డర్. దీంతో ఆయన చనిపోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా 2016 చార్జ్ తీసుకున్నారు. 2021 యాక్టింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. బట్ డ్యూ టు హెల్త్ రీజన్స్ సరిగ్గా డ్యూటీస్ డిశ్చార్జ్ చేయలేకపోయారు. అది దాంతో ఈయన కూడా రీసెంట్లీ చనిపోయారు. క్విట్ ఇండియా డే ఆల్రెడీ నిన్న మీకు చెప్పాను, 8th ఆగస్ట్ రెవల్యూషన్ అని కూడా దీన్ని అంటారు. సో 1942 to 1944 జరిగింది క్విట్ ఇండియా మూమెంట్. సో ఆ రోజుని మనం 8th ఆగస్ట్ లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ ఆగస్ట్ క్రాంతి మూమెంట్ అంటాం. ఎందుకంటే ఇండియన్ హిస్టరీలో మోస్ట్ రెవల్యూషనరీ, మోస్ట్ వైలెంట్గా జరిగినటువంటి మూమెంట్గా దీన్ని చెప్తారు. సో క్విట్ ఇండియా డే. సో ఈ టైంలో మనకి లార్డ్ లిన్లిత్గో ఈ టైంలో మనకి గవర్నర్ జనరల్గా ఉన్నారు. సో లార్డ్ లిన్లిత్గో ఈ మూమెంట్ ఎంత వైలెంట్గా జరిగిందని చెప్తున్నప్పుడు ఆయన ఒకటి చెప్పారు, లైక్ మోస్ట్ వైలెంట్ సిన్స్ 1857 అన్నారు లార్డ్ లిన్లిత్గో. అంటే మోస్ట్ వైలెంట్గా జరిగినటువంటి మూమెంట్ ఇది. గాంధీని అరెస్ట్ చేస్తారు కదా ఈ మూమెంట్ టైంలో, అందుకనేసి. ఓకే, సో ఆగస్ట్ క్రాంతి మూమెంట్ అంటారు. ఈ టైంలోనే గాంధీ ఇచ్చిన స్లోగన్ డూ ఆర్ డై, కరో యా మరో. ఓకే, రైట్. సో దట్స్ ఆల్ విత్ ద టుడేస్ క్లాస్. లైవ్ కాదు, ఇది ప్రీమియర్ క్లాస్. సో కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం మండే రోజు లైవ్ 9 o'clock మీట్ అవుదాము. రైట్, బాయ్.